విష్ణన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన్న పాప ఉంది ఆ పాపకి అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాడు నా షాపుని కొట్టకురా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకు నెట్టుకున్నారు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు ట్రేడ్ చేసుకున్నారు దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా దానివల్ల దూరం అది షాపు వల్లనే